ముందుగా మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బ్లౌజ్ పీస్ పైన ఇలా లైనింగ్ పీస్ని ఉంచి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ ఇప్పుడే కట్ చేసుకోకూడదు. కుట్టిన తర్వాత మాత్రమే నెక్ పార్ట్ కట్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన లైనింగ్ పీస్ను వేసి కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే ముందు మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న నెక్ లైన్కి కింద వర్క్ చేసుకున్న నెక్ లైన్ కలుస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఒక 1/2 ఇంచు చుట్టూరు ఎక్స్ట్రా కట్ చేసుకుంటే కొంచెం మనకు అటు ఇటు అయినా కూడా బ్యాలెన్స్ అవ్వడానికి ఆ క్లాత్ ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనకి సైడ్స్ జాయింట్ చేసుకునే దగ్గర కొంచెం తక్కువగా ఉంది కదా బ్లౌజ్ పీసు, ఇక్కడ ఉన్న ఈ పీస్ని కట్ చేసి ఇక్కడ జాయింట్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ నార్మల్గా మనం ఎలా కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. హ్యాండ్స్కి బార్డర్లా వేసుకోవడానికి ఇలా వర్క్ చేశానండి. రెండింటిని సపరేట్ చేస్తున్నాను. లైనింగ్ మాత్రమే హ్యాండ్స్ కట్ చేశాను. శారీలో వచ్చిన బ్లౌజ్ని ఇలా హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాను. ఈ 2 వర్క్ చేసిన పట్టీలు హ్యాండ్స్కి వేసుకోవాలన్నమాట. ఇవి వీడియో మధ్యలో కుట్టేటప్పుడు వీటిని ఎలా యాడ్ చేసుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి, అందుకనే ఇప్పుడు చూపించడానికి వీలవ్వట్లేదు. కుట్టేటప్పుడు అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా నేను మీకు పర్టికులర్గా చెప్తున్నాను. ఈజీగా మీరు ఈ వీడియో చూసి మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో చక్కగా తెలుసుకోవచ్చు. ముందుగా లైనింగ్ పీస్ వేసుకొని దానిపైన బ్లౌజ్ పీస్ వేసుకోవాలి. నెక్కి సెంటర్లో డాట్స్ ఉన్నాయి కదా, ఆ 2 డాట్స్ కలిసేలాగా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని పిన్ పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా నెక్ కింద డౌన్ వచ్చేటప్పటికి స్ట్రైట్గా చూసుకొని ముడతలు లేకుండా సెంటర్లో ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఆ 2 ఫోల్డింగ్స్ కలిసేలాగా పట్టుకొని సెంటర్లో కూడా ఒక పిన్ పెట్టుకోవాలి. అలాగే నెక్ లైన్ అంతా కూడా ముడత లేకుండా చూసుకొని షోల్డర్కి ఇటువైపు కూడా ఇంకొక పిన్ పెట్టుకొని డాట్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్ కలిపిన నెక్ సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసినప్పుడు ఫోల్డింగ్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇలా నెక్కి సెంటర్లో జాయింట్ వేసుకున్నాం కాబట్టి నెక్ రౌండ్ తిప్పుకోవడం చాలా ఈజీ అండి. ముడతలు లేకుండా స్ట్రైట్గా నెక్ని క్రాస్ లేకుండా అంటే నెక్ షేప్ చెడకుండా కుట్టుకోవడం అనేది చాలా ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్ లైన్ చుట్టూరు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. అది కూడా మరీ డిజైన్కి దగ్గర కాకుండా ఒక కుట్టు మందం కొంచెం గ్యాప్తో వేసుకోవాలన్నమాట. అప్పుడు నెక్ బాగా వస్తుంది, చక్కగా మనకి రివర్స్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నెక్ షేప్ ఎలా ఉందో చూసుకొని అదే విధంగా చక్కగా నెక్ని తిప్పుకుంటూ కుట్టాలండి, లేదంటే నెక్ షేప్ అవుట్ అవుతుంది. నెక్ విషయంలో చాలా జాగ్రత్తగా కుట్టాలి. చూసారు కదా, చక్కగా నెక్ లైన్ అయితే ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇలా నీట్గా వచ్చింది అని అనుకున్న తర్వాత ఇప్పుడు నెక్ని కట్ చేసుకోవాలి. ఒక పాదం ఖర్చు ఉంచి మిగిలింది కట్ చేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత నెక్ షేప్ని కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది, తొందరగా అవుతుంది, నెక్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్ లైన్ దగ్గర అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనం బ్లౌజ్ని రివర్స్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుంది నెక్, లేదంటే ముడతలు వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్స్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. లైనింగ్ పైన ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. నెక్ లైన్ అంతా కూడా ఓవర్ స్టిచ్ వేసుకోవాలండి. ఈ ఓవర్ స్టిచ్ వేసుకునేటప్పుడు కూడా కింద ఉన్న ఖర్చుని లైనింగ్ వైపుకి వచ్చేలా చూసుకోవాలి. బ్లౌజ్ వైపుకి లేకుండా లైనింగ్ వైపుకి ఖర్చు రావాలన్నమాట. అప్పుడు మనం రివర్స్ చేసుకున్నప్పుడు ఒకే లెంత్లో నీట్గా ఉంటుంది. చూడండి, చక్కగా రివర్స్ చేసేసుకోవడం అయిపోయింది. నెక్ షేప్ చాలా బాగా వచ్చింది కదండి. చంకల దగ్గర, సైడ్స్ ఖర్చు దగ్గర, కింద నడుము దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, చక్కగా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఈ టక్స్ వేయటం, నడుము పట్టీలు వేయడం చూపించలేదని అనుకుంటున్నారా? మనం మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేదే కాన్సెప్ట్ కాబట్టి ఓన్లీ వర్క్ చేసిన పార్ట్ ఎలా కుట్టుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపిస్తాను. మడత మీద 2 ఫ్రంట్ పార్ట్లు మనం కట్ చేసుకున్నాము. ముందుగా ఈ జాయింట్ని సపరేట్ చేసుకుంటే 2 పార్ట్లు సపరేట్ అవుతాయి అన్నమాట. వర్క్ చేసిన ఫ్రంట్ పార్ట్ పైన ఇలా లైనింగ్ పీస్ని పెడితే మనకి వర్క్ కింద నుంచి కనిపిస్తూ ఉంటుంది లైనింగ్ పీస్ లోపల.
చూడండి లైనింగ్ పీస్ లోపల నుంచి మనకి వర్క్ కనిపిస్తూ ఉంది కదా. మనం ఆల్రెడీ పైన కూడా నెక్ లైన్ డ్రా చేసుకున్నాము. ఈ నెక్ లైను కింద వర్క్ చేసుకున్నది రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకొని సరి చేసుకోవాలి. లైనింగ్ని చక్కగా కొలతల ప్రకారంగా కట్ చేసుకున్నాం కాబట్టి లైనింగ్ నెక్, బ్లౌజ్ నెక్ మనకి ఒకేలాగా రావాలి. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్. నెక్ పెద్దది అవ్వడము, చిన్నది అవ్వడము ఇట్లాంటివి ఏవి ఉండవన్నమాట. నెక్ లైన్ కుట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా పిన్స్ పెట్టుకొని కుట్టుకోండి. ఈజీగా ఉంటుంది. 2 పీసులు అటు ఇటు కదలకుండా ఉంటుంది. నెక్ లైన్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇలా ఉక్సులు పట్టీల దగ్గర ఉన్న క్లాత్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకుందాం. ఫస్ట్ కట్ చేసుకొని ఇలా నెక్ లైన్ దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకుంటే మనకి ఆ లెంత్ వరకు రావాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు ఆ డాట్ దగ్గర స్టార్ట్ చేసుకొని నెక్ లైన్ని కుట్టాలి. ఇలా నెక్ లైన్ కుట్టేటప్పుడు లైనింగ్ వైపు నుండి కాకుండా ఇలా మెటీరియల్ వైపు నుంచి కుడితే మనం వర్క్ చేసుకున్నాం కదా, అది ఏ లెంత్లో మనం కుడుతున్నామో కూడా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. బ్లౌజ్ పైన ఎంతవరకు వర్క్ చేశారో తెలుస్తుంది, మనం ఎంతవరకు కుట్టాలో కూడా మనకు అర్థమవుతుంది అనమాట. అందుకని బ్లౌజ్ వైపు నుంచి కుట్టాలి. నెక్ ముడతలు లేకుండా బాగానే వచ్చింది కదా, అందుకని ఇప్పుడు పిన్స్ తీసేసి నెక్ పార్ట్ కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పీస్ని ఇలా ఓపెన్ చేసుకొని దీనిపైన ఒక ఓవర్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా మగ్గం వర్క్ బ్లౌజులు కుట్టుకోవచ్చండి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎంత ఈజీయో అంత జాగ్రత్తగా ఉండాలన్నమాట. కొంచెం తేడా వచ్చినా కూడా వర్క్ పాడైపోతుంది కదా, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఫ్రంట్ పార్ట్లు 2 ఉంటాయి కాబట్టి అందులో ఒకటి మనం వర్క్ వచ్చింది కాబట్టి కుట్టేసాం, కానీ యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టాలి కదా. అందుకని ఏం చేయాలంటే ఇంకొక పార్ట్ లైనింగ్ పీస్ ఉంది కదా, అది మనకి కరెక్ట్గా కొలుచుకున్న కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని, మగ్గం వర్క్ చేసిన పార్ట్ని ఇంకొక లైనింగ్ పార్ట్ మీద వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. అంటే ముందేమో ఖర్చుతో డ్రా చేస్తున్నాను, తర్వాత మనం ఎలా కుట్టుకోవాలి అది డ్రా చేస్తున్నాను. ఇలా లైట్గా అక్కడక్కడ గీతలు పెట్టాను కదా, ఇదేమో కుట్టుకోవాలన్నమాట. టోటల్గా లైన్ డ్రా చేసిందేమో కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫేసింగ్ చూసుకోవాలి. మనం ఫేసింగ్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి, లేదంటే ఇది మళ్ళీ తేడా వచ్చేస్తుంది. 2 రైట్ సైడ్ పార్ట్లే అయిపోతాయి, ఎందుకంటే ముందు మనం రైట్ సైడ్ కుట్టుకున్నాం కాబట్టి రైట్ సైడ్ పార్ట్లే అవుతాయి అన్నమాట. ఇప్పుడు బ్లౌజ్ పీస్ కింద ఉంది, పైన లైనింగ్ ఉంది కాబట్టి రివర్స్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ పార్టే వస్తుంది. లైట్గా అక్కడక్కడ డాట్స్ పెట్టుకున్నదేమో స్టిచ్ చేయడానికి, టోటల్గా లైన్ డ్రా చేసిందేమో కట్ చేయడానికి అనమాట. ఇప్పుడు కట్ చేశాను, అక్కడక్కడ కట్స్ కూడా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అది లెఫ్ట్ సైడ్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత దీనిపైన ఒక ఓవర్ స్టిచ్ వేసుకోవాలండి. అది ఎలా అంటే ఎడ్జ్కి వేసుకోవచ్చు, లేదంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో డబల్ స్టిచ్ టైప్లో కూడా వేసుకోవచ్చు. లైనింగ్ తోటి ఫ్రంట్ పార్ట్ని జాయింట్ చేసేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి ఉంది కదా, దాన్ని తీసుకొని దీనిపైన వేసుకొని మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు షోల్డరు, చంక, ఇంకా సైడ్స్ ఏమన్నా ఎక్స్ట్రాలు ఉంటే ఇదంతా కూడా కట్ చేసుకొని 2 పీసులు ఒకే సైజు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు నెక్ లైన్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఒక స్టిచ్ వేసాను కదండి, అది వేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగు బ్లౌజు సపరేట్ అవ్వకుండా ఒకే పీస్ లాగా ఉంటుంది. అలా డబల్ స్టిచ్ లాగా వేసుకోకపోతే లైనింగ్ సపరేట్ అవుతుంది, బ్లౌజ్ పీస్ లోపల నుంచి లైనింగ్ కనిపిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. చూడండి 2 పీసులు చాలా చక్కగా వచ్చాయి. 2 ఫ్రంట్ పార్ట్లు పూర్తయిపోయినాయండి. ఇప్పుడు వీటిని బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ తీసుకొని ముందు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకుందామండి. దానికి వర్క్ లేదు కదా, సింపుల్గానే అయిపోతుంది. నెక్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. నెక్ వైపు నుండి 2 సమానంగా పట్టుకొని ఇలా షోల్డర్కి కూడా అటు ఇటు క్లాతులు సమానంగా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలండి. దీన్ని మళ్ళీ రివర్స్ చేసుకొని డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వర్క్ చేసిన పార్ట్స్ 2 ఉన్నాయి కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్, ఆ రెండింటికి వర్క్ చేసాం కదా, ఆ రెండింటిని దగ్గరగా పట్టుకోవాలి. వర్కులు 2 దగ్గరగా పట్టుకొని వర్క్ పైన పాదం పెట్టి కరెక్ట్గా వర్క్కి దగ్గరలో కుట్టుపడేలాగా వేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి వర్క్ చేసాం కదా, ఆ 2 వర్కులు కలిసిపోయేలాగా మధ్యలో గ్యాప్ లేకుండా స్టిచ్ వేసుకోవాలి. దీనికి డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి.
చూడండి, 2 షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత వర్క్ ఎలా కనిపిస్తుందో షోల్డర్స్ ఎలా కనిపిస్తాయో చూపిస్తాను. 2 షోల్డర్స్ మధ్యలో గ్యాప్ లేకుండా చాలా నీట్గా వర్కులు 2 దగ్గరగా వచ్చాయి కదా, చాలా నీట్గా వచ్చింది కదా. 2 షోల్డర్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. శారీలో వచ్చిన విత్ బ్లౌజ్కి అంచు ఉంది కదా, ఆ అంచుని తీసుకున్నానండి. ఆ అంచుకి ఇలా సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. మగ్గం వర్క్ పీస్ ఉంది కదా, దానికి ఎక్స్ట్రా ఖర్చు లేకుండా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మిగిలింది కట్ చేసేయాలి. దీనికి కూడా వర్క్ని సెంటర్గా పెట్టేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 డాట్స్ కలిసేలాగా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. జరీ అంచు మాత్రమే కనిపించాలి, ఆరెంజ్ కలర్ అంచు కనిపించకుండా కుట్టు వేసుకోవాలి. శారీలో బ్లౌజ్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్లో ఉన్న బార్డరు 1 సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది, 1 సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది. బిగ్ బార్డర్ని మాత్రమే ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా యూజ్ చేస్తున్నాను. స్మాల్ బార్డర్ వచ్చిన బ్లౌజ్ పీస్ని అలాగే ఉంచేసాను. ఇలా జాయింట్ చేసిన తర్వాత వెనక వైపు ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు రెండింటిని అటువైపుది అటువైపు, ఇటువైపుది ఇటువైపు ఇలా అనేసి మధ్యలో గోరుతో గీరుకోవాలండి. అప్పుడు 2 వైపులా ఖర్చు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 వైపులా ఓవర్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చుని ఒకవైపే ఉంచి ఓవర్ స్టిచ్ వేసుకుంటే మందంగా ఉంటుంది, చేతులు లావుగా ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఎటువైపు ఖర్చు అటువైపు అని, ఎటువైపు ఓవర్ స్టిచ్ అటువైపు వేసుకోవాలి. మగ్గం వర్క్ బార్డర్ని యాడ్ చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు దీనికి లైనింగ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్ను కూడా ఇలా సెంటర్కి ఫోల్డ్ వేసుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్కి కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. చేతులు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు లోతులు కట్ చేస్తాం కదా, అది ముందుగా కట్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి. లోతులు కట్ చేయకుండా కుట్టుకుంటే చేతిని ఎటువైపు వేసుకున్నా పర్వాలేదు. లోతులు కట్ చేస్తే మటుకు కుడి చేయ ఎడమ చేయ చూసుకొని కుట్టాలండి. ఇప్పుడు ఇలా జాయింట్ చేయడం అయిపోయింది కదా, దీన్ని ఓపెన్ చేసి ఓవర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. చూడండి, చక్కగా చేతికి అంచును కూడా జాయింట్ చేసేసాము. ఇప్పుడు సెంటర్లో ఒక మార్క్ పెట్టుకొని బ్లౌజ్ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని టేప్తో ఒకసారి కొలతలు తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో ఒక ఐడియా ఉంది కదా, ఆ కొలతల ప్రకారంగా మళ్ళీ ఒకసారి ఇలా కొలుచుకొని ఇప్పుడు మళ్ళీ డ్రా చేసుకొని హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసేటప్పుడు మామూలుగా రఫ్గానే హ్యాండ్స్ కట్ చేశానండి. ఈ బార్డర్కి వర్క్ ప్యాచ్ని యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకుందామని అలా రఫ్గా కట్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ చేతులకి లోతులు కూడా కట్ చేస్తున్నాను, అది కూడా ఒక 1 ఇంచ్ గ్యాప్లో అనమాట, ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లేదు. చూసారు కదా, చక్కగా చేతిని ప్యాచ్ అయితే వేయటం అయిపోయింది. ఒక చేయి కుట్టడం అయిపోయింది కదా, ఇప్పుడు రెండవ చేతిని కూడా ఇదే విధంగా కుట్టుకొని 2 చేతుల్ని కలిపి సమానంగా కట్ చేసుకోవాలి. 2 చేతులు కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే ముందుగా మనం చేతిని లోతు కట్ చేసాం కదా, ఒకదానికి ఒకటి రివర్స్ యాంగిల్లో వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. 2 ఒకే యాంగిల్లో వేసుకుంటే 2 ఒకే చేతులు వచ్చేస్తాయి. అందుకని చేతులు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. 2 చేతులు కుట్టడము, వాటి లోతులు కట్ చేసుకొని కరెక్ట్ కొలతలతోటి చేతులు కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు వీటిని బాడీకి యాడ్ చేసుకొని కుట్టుకోవాలి. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం పూర్తయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి, చాలా చక్కగా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ కలర్ బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ బార్డర్ వేశాను, దానికి మళ్ళీ గ్రీన్ కలర్ తోటి చిన్న ప్యాచ్ వర్క్ ఒకటి చేశాను, అది మగ్గం వర్క్. చాలా డిఫరెంట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. శారీ ఎలా ఉందో చూద్దాం. మంచి గ్రీన్ కలర్ అండి, మామిడికాయ పచ్చ అంటారు, పచ్చల్లో కూడా చాలా రకాలు ఉంటాయి, కానీ ఇది చాలా మంచి గ్రీన్ కలర్ అనమాట. దీనికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చింది, ఆరెంజ్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, గ్రీన్ కలర్ పైన మీనా వర్క్ కూడా వచ్చిందనమాట, చాలా బాగుంది. శారీకి తగ్గట్టు శారీలో ఉన్న జరీలను బట్టి ముత్యాలు యూజ్ చేసి వర్క్ చేశాను అనమాట. ఆ వర్క్ ఎలా చేశానో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వర్క్ చేసిన వీడియోని కూడా చూడండి. చాలా బాగుంది, మంచి డిజైనర్ బ్లౌజు, డిజైనర్ శారీ రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్.